రాజకీయాలు మరొకసారి హాట్ గా మారిపోయాయి. ఇటు నోటీసుల వేడి, అటు విమర్శల దాడి సెగలు రేపుతున్నాయి. మీది ప్రజాపాలన కాదు, పక్కా ప్రతీకార పాలన అంటూ సర్కార్పై విమర్శలు ఎక్కుపెట్టింది బీఆర్ఎస్. ఇక కారు పార్టీ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తోంది కాంగ్రెస్. తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. పాలనపై ఆరోపణలు, ప్రతీకార రాజకీయాలపై వాదనలతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. పాలన చేతకాక కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారాయన. కేసీఆర్ హయాంలో డిసెంబర్లోనే రైతు బంధు వచ్చేదని, రేవంత్ పాలనలో జనవరి వచ్చినా రైతు భరోసా ఊసేలేదని విమర్శించారాయన. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏం చేసినవరా అయ్యా అంటే మనం గట్టిగా అడిగినాం అనుకో, నా మీదో కేసు పెడతాడు, కేసీఆర్ సార్ మీద కేసు పెడతాడు, పోలీసుల ముంగట కూర్చోబెడతాడు. ఎవడు భయపడతాడు పోలీసులకు? కేసీఆర్ను దిట్టుడు తప్ప ఈ రెండేళ్లలో ఏమన్నా అన్నాడా కేసీఆర్ ఆయనను? ఈ రెండేళ్లలో ఒక్కసారి ఆయన పేరు తీసిండా? మరి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ను? నీకు పాలన చేత కాకపోతే వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దంబల కొట్టినాడు. నీ ముఖం బాగాలేక అద్దంబల కొడితే ఏమవుతుంది? నీకు గట్లే ఉన్నది. ఇప్పుడు నీకు పాలన వస్తలేదు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఇది ప్రజాపాలన కాదు, పక్కా ప్రతీకార పాలన అంటూ నిప్పులు చెరిగారు. సంతోష్ రావుకు నోటీసులు ఇవ్వడం ఖచ్చితంగా కక్ష సాధింపే అని, బొగ్గు స్కామ్ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఈ సిట్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని వేధించడమే ఈ ప్రభుత్వ ఏకైక ఎజెండా అని మండిపడ్డారు. బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో కేవలం ఆర్థిక విధ్వంసం మాత్రమే జరిగిందని ఆరోపించారు. ఆ విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే విచారణ ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఆర్థిక విధ్వంసం జరిగింది. ఆర్థిక విధ్వంసం కోలుకునే ప్రయత్నంలో భాగంగా ఆనాడు చీఫ్ జస్టిస్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులెడతా ఉన్నాం. 2023 డిసెంబర్ 7కు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, 6 గ్యారంటీలు, ముఖ్య అంశాలన్నీ తీరుస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా మెల్లమెల్లగా దాన్ని సర్దిద్దుకుంటూ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, సభ్యులందరూ కూడా ప్రతిరోజు కష్టపడుతూ ఆర్థిక విధ్వంసం, ఆర్థిక వికాసం వైపు పరిగెడుతున్న సందర్భం. మొత్తంగా ఇటు నోటీసుల వేడి, అటు విమర్శల దాడి తెలంగాణ రాజకీయాల్లో సెగలు రేపుతున్నాయి.